వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈ శీతాకాలంలో మనకి ఎక్కువ ఈ పెద్ద ఉసిరికాయలు దొరుకుతాయి కదా. ఈ పెద్ద ఉసిరికాయలను అండ్ పచ్చిమిరపకాయలు కలిపి ఎలా పికిల్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఈ పెద్ద ఉసిరికాయలు ముందు మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని స్టీమ్ పైన బాయిల్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ, ఈ ఒక 5 గ్రీన్ చిల్లీని ఇలా హాఫ్ కింద కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఉప్పు, మనకి కావలసినంత ఆయిల్. దీనికి మెయిన్ మసాలా ఏంటంటే మెంతులు, సోంపు, ఆవాలు, ఈ 3 ఫ్రై చేసి పౌడర్ కింద చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ మెంతులు, ఆవాలు, సోంపు ఫ్రై చేసుకుందాం. ఇలాగ కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోనే ఉప్పు, అలాగే పసుపు, కారం ఇవి కూడా దీంట్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసుకుందాం. ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ గ్రీన్ చిల్లీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. గ్రీన్ చిల్లీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టీమ్ పైన కుక్ చేసుకున్నాం కదా, ఈ ఉసిరికాయలను చల్లారిన తర్వాత ఇలా అంటే వేటికి అది వచ్చేస్తుంది. ఇలా తీసి పెట్టుకుందాం. ఇలా మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. అలాగే దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసి ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఈ పచ్చడిని మనం ఇలా ఎయిర్ టైట్ ఉన్న జార్లో పెట్టుకున్న తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి 6 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది.